శ్రీహ. ఓం స్వస్తి. శ్రీ గణేశాయ నమః. ఓం మేధ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద జగద్గురు వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం ద్యుబ్వాధ్య అధికరణంలో 6వ భాగంగా చెప్పుకుంటున్నాం. నిన్నటి భాగంలో ఒక ప్రధానాన్ని చెప్పే శబ్దం ఇక్కడ ఏది లేకపోవటం వల్ల, ప్రధానం కంటే భిన్నమైన ఆత్మను చెప్పే శబ్దం ఉండటం వల్ల ప్రధానం దుభ్యాధ్యాతనం కాదు అని సూత్రానికి అర్థము. ఇక్కడ బ్రహ్మను ప్రతిపాదించే విశిష్టమైన ఒక హేతువు ఉన్నట్లు మరొక అర్థాన్ని బోధించే విశిష్ట హేతువు ఏదీ లేదు అని చెప్తున్నాడు అని అనుమానంగా సాంఖ్యులు స్మృతులలో కల్పించబడిన ఓ ప్రధానం ఇక్కడ దుభ్యాధ్యానంగా గ్రహింప తగదు. ఎందువల్లంటే అతశబ్దం వల్ల ఒక అచేతనమైన పదార్థాన్ని ప్రతిపాదించడం వల్ల ఈ శబ్దం అనేది తచ్చబ్దం అంటే కానిది అని, ఇక్కడ ఒక అచేతనంగామైన ప్రధానాన్ని కారణం కాదు కాబట్టి అయితనంగాను గ్రహించడానికి వీలు కల్పించి అచేతనంగా ప్రధాన ప్రతిపాదకమైన శబ్దం ఇక్కడ ఏది లేదు కదా, అందుకని విపరీతమైన చేతనాన్ని ప్రతిపాదించే ఇక్కడ వాయువు కూడా ఇక్కడ అంటే చేతనం విపరీతమైన చేతనం కలిగి ఉంటది కదా వాయువు ఇక్కడ, కాబట్టి వాయువు కూడా ఇక్కడ దివ్యాతరంగా గ్రహించబడదు. అలానే ఒక జీవుడు కూడా అతశబ్దం వల్ల జీవుడు కూడా దుభ్యాయతనం కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే విజ్ఞానాత్మకు ప్రాణాలను ధరించే జీవునికి ఇక్కడ ఆత్మత్వం ఒక చేతనత్వాలు ఉన్నాయి కాబట్టి ఉపాధి చేత ఒక అత్యల్పంగా కనిపించబడిన ఒక జ్ఞానం గల ఒక విజ్ఞానాత్మకు కూడా సర్వజ్ఞాతులు ఉంటాయి. ఒక విజ్ఞానాత్మ కూడా సర్వజ్ఞ ఒక విజ్ఞానం పొందిన మనిషికైనా సరే అతనికి సర్వజ్ఞత్వం కుదరదు కాబట్టి అందుచేత ఇక్కడ ఒక అతశబ్దాట్ అంటే ఒక హేతు వల్ల కూడా జీవుడు కూడా ఒక దుభ్యాయతనం కాదు అని గ్రహించబడతాడు. అతను ఒక ఉపాధి చేత పరిచ్ఛిన్నుడు అనీశ్వరుడు అయినా కానీ ఇక్కడ సర్వవ్యాపి కాడు కానీ జీవునికి ఒక దుభ్యాధ్యానం కుదరదు, సర్వవ్యాపి కాడు కాబట్టి అని వేరుగా సూత్రం చెప్పటం ముందు సూత్రం కొరకు ఇది ఇలా ఒక్కొక్కటి చెప్పటం ఆ ముందు సూత్రం నుంచి ఇక్కడ ఒక్కొక్కటి చెప్పినట్టు ఇక్కడ వివరణ జీవులకు రెండింటికి సమానమే గాని అక్కడ సూత్రం ఏం చెప్పొచ్చు అంటే రాబోయే సూత్రాల్లో కూడా అన్వయించడం కోసం ఇలా వేరే సూత్రంగా రచించబడిందని సమాధానం. ఇక్కడ అట్లా ఒక్కోటి వాయువు కాదు జీవుడు కాదు అట్లా అని చెప్పుకుని వస్తున్నట్టు నెక్స్ట్ సూత్రంలోకి వెళ్దామని చెప్పారు ఇక్కడ నిన్నటి భాగంలో. ఇక కొత్త ఇతిహి, మరి ఏ కారణం చేత కూడా ప్రాణభృత్తుడు అంటే జీవుణ్ణి దుభ్యాయతనంగా గ్రహింపకూడదు. భేదేతి భేదవ్య పదేశాత్, జీవునకు పరమాత్మకు భేదం చెప్పబడింది. ఆ కారణం చేత కూడా జీవుణ్ణి దుభ్యాధ్యాయతనంగా గ్రహించకూడదని సూత్రార్థం. భేదేతి తమే వైకం జానదః ఆత్మానం అని ఇక్కడ జ్ఞేయ జాతృభావాన్ని పురస్కరించుకొని భేద వ్యపదేశం కూడా ఉన్నది. జీవుడైతే ముముక్షువు, అందుచేత జ్ఞాత తెలుసుకునేవాడు, ఒక ముముక్షువుగా ఒక తెలుసుకునేవాడుగా అందుచేత తెలుసుకునేవాడు. పరిశేష న్యాయం చేత ఆత్మశబ్దం చేత చెప్పబడే బ్రహ్మజ్ఞేయం అంటే జ్ఞేయం అంటే తెలియదగినది కదా అనే దుభ్యాయతనంగా తెలియబడుతున్నది గాని జీవుడు కాదు. ఇక్కడ వివరణ ఇద్దరిలో ఒకరిని చూసి అతడు చాలా తెలివైన వాడని అంటే రెండో వాడు అంతగా తెలివైన వాడు కాదు అని చెప్పకపోయినా తెలుస్తుంది. ఇది పరిశేష న్యాయం. ఇంకా కుతశ్చేతి, ఇంకా ఏ కారణం వల్ల కూడా ప్రాణభృత్తును దుభ్యాయతనంగా గ్రహించకూడదు. ప్రకరణాదితీతి ప్రకరణాత్ చ, ఇది పరమాత్మ ప్రకరణం అవటం వల్ల కూడా జీవుణ్ణి దుభ్యాధ్యాయతనంగా గ్రహించకూడదని సూత్రార్థం. ప్రకరణమితి, ఇది పరమాత్మను గూర్చి చెబుతున్న ప్రకరణం.
ఎందుచేతననగా కస్మిన్ను భవతి, పూజ్యుడా దేనిని తెలుసుకుంటే ఇదంతా తెలుస్తుంది అని ఒకదానిని తెలుసుకోవడం చేత అన్నీ తెలియాలని కోరబడింది. సర్వాత్ముడైన పరమాత్మను తెలుసుకుంటే ఇదంతా తెలుస్తుంది గాని కేవలం జీవుని తెలుసుకుంటే తెలియదు కదా అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ భాగం దీని గురించి వివరంగా ఇప్పుడు చెప్పుకుందాం. మళ్ళీ ఇక్కడ ఈ జీవుణ్ణి దుభ్యాయతనంగా ఎందుకు గ్రహించకూడదు అని చెప్తున్నారు. జీవునికి పరమాత్మకు భేదం చెప్పబడింది కాబట్టి ఆ కారణం చేత జీవుణ్ణి దుభ్యాయతనంగా గ్రహించకూడదని ఇక్కడ సూత్రంగా చెప్తున్నారు. ఇక్కడ జ్ఞేయ జాతృభావాన్ని పురస్కరించిని అంటే తెలుసుకునేవాడు తెలియదగింది అని ఒక భావం పురస్కరించిని ఒక భేదం కనిపిస్తుంది కాబట్టి ఒక జీవుడైతే ముముక్షువు, అందుచేత ఒక తెలుసుకునేవాడు తెలియదగినది అని రెండు తెలియబడుతుంది. కానీ జీవుడు అలా తెలియబడుతుంది అని కానీ జీవుడు కాదు కదా. అంటే జీవుడు అనేది వాడు తెలుసుకునేవాడు కాబట్టి తెలియదగింది ఏంటి పరమాత్మ కాబట్టి ఒక తెలియదగింది జీవుడు కాదు కాబట్టి అని చెప్పారు. ఇంకా మరి వివరణంగా ఇద్దరులో ఒక్కరిని చూసి ఇతడు చాలా తెలివైనవాడు అంటే ఇంకొక వాడు కొంచెం తెలివి తక్కువడని అర్థంగా ఒక పరిశేష న్యాయం కాబట్టి అలానే ఇంకా ఏ కారణాలు ఉన్నాయంటే పరమాత్మ ఒక ప్రకరణం అవటం వల్ల కూడా ఇక్కడ జీవుణ్ణి దుర్యాయతనంగా గ్రహించకూడదని చెప్తున్నారు. ఇది పరమాత్మ గురించి చెప్తుంది అనే ప్రకరణము. ఎందుచేతనంటే పూజ్యుడా దేనిని తెలుసుకుంటే ఇంకా ఇదంతా తెలుస్తుంది అని ఒకదాన్ని తెలుసుకోవడం చేత అన్ని తెలియాలని కోరబడింది కాబట్టి ఒక సర్వాత్మడైన పరమాత్మను తెలుసుకుంటే ఇదంతా తెలుస్తుందని కేవలం జీవిని తెలుసుకుంటే తెలియదు కాదు అందుకని అని చెప్పుకొచ్చారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.